ఎక్కడ గేడు పడిందే? కథ మాత్రం బాగా చెప్పావురా, కానీ నందిని చేయించింది. ఒరేయ్, నువ్వు చెప్పింది కథని తెలిస్తే ఆ నిషా ఫాదర్ మనందరినీ కైమా చేసేస్తాడు రా. వీడు అసలే బాధలో ఉంటే వాడిని గుర్తు చేసి మరీ టెన్షన్ లో పెట్టాలంటారు నువ్వు. రే, నందిని కోసం మనమే స్విట్జర్లాండ్ వెళ్తే అరే అడు చూడరా, అందరు లైన్లో వస్తుంటే అడు చూడు పుడింగిలేరు వస్తున్నాడు. బుద్ధుందా? సారీ సార్. నీకు లైసెన్స్ ఎవరు ఇచ్చాడ్రా? అందరు లైన్లో వస్తే నువ్వేనా స్పెషలా? కొట్టనా వెనకాల. ఎక్స్క్యూజ్ మీ. ఐమ్ సారీ, నేనే అతన్ని ఫాస్ట్ గా పోనేమన్నాను. ఏమిటమ్మా సారీ? చూస్తే చదువుకుందాంలా ఉన్నావు, కాస్త నేను మాట్లాడుతున్నా. చెప్పాలి నీకు డబ్బు ఉందని పగరా ఈ బండిది. నువ్వన్నా చెప్పు బాబు, ఈ పెద్దోళ్ళకి అమ్మకి అదే బుద్ధి. వదిలే అమ్మా, నేను మాట్లాడతాను. నువ్వు లోపలే ఉన్నావా? నేను మాట్లాడతాను. నువ్వేమైనా ట్రాఫిక్ పోలీసారా? అమ్మడే దొరికిపోయాం. కార్ ముందొస్తే ఏంటి, వెనకొస్తే ఏంటి? అనవసరంగా నా డార్లింగ్ తిట్టించావు. ఏ ఈ గొడవ జరగబట్టేగా నీ డార్లింగ్ వచ్చిన విషయం తెలిసింది. సైలెంట్ గా హైదరాబాద్ వెళ్తే ఏం తెలిసేది కాదు కదా. కరెక్ట్. అమ్మా నీ ఎదరమోహం. ఏదో చేయరా. హలో ప్రభా, హౌ ఆర్ యు మై సన్? నాన్న ఏంట్రా ఏమైంది? పెళ్ళి ఆగిపోయింది నాన్న. ఎందుకురా? పెళ్లి కూతురు చచ్చిపోయింది నాన్న. పెళ్లి కూతురు చచ్చిందంటే ఇంకొక చెప్పాలి, వాళ్ళ అమ్మని చెప్పు. పెళ్లి కూతురు అమ్మ నాన్న. ఎలారా? హార్ట్ స్ట్రోక్. ఆవిడ చచ్చిపోతే నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఫీల్ నాన్న ఫీల్. నువ్వు గుడ్ న్యూస్ క్వశ్చన్లు అడుక్కో. సరే సరే, నువ్వు ఇంటికెళ్ళు. సరే నాన్న, నువ్వు ఫ్రెండ్స్ తో హ్యాపీగా ఎంజాయ్ చేయి. నేను ఇంటికి వెళ్తాను. ఐ మిస్ యు డాడీ. ఏమిట్రా కన్ఫ్యూజన్? పోనీ ఇక్కడికి వచ్చేస్తావా? నేను వెళ్ళిపోయాను మెంటల్ గా ఫిక్స్ అయిపోయావు కదా, ఇప్పుడు వస్తే బాగోదులే. నేను చెప్తున్నానుగా, వచ్చేయ్. సరే నాన్న. ఎక్కడికా? లెక్క ప్రకారం మనం ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాం, రేపు పొద్దున్నే వెళ్ళాలి. బుచ్చేయమావా, అంత బిల్డప్ ఇచ్చి వెళ్ళిపోయారే, మళ్ళీ సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని వచ్చారా? అది చాలా పెద్ద కదా. చెప్పు. మళ్ళీ చెప్తే బోర్డు కొడుతుంది. ఇంట్రెస్టింగ్ గా చెప్పు. శ్రీ బాపి గణపతి ఫిల్మ్స్. పెళ్లి కూతురు తల్లి చచ్చిపోయింది. భయంకరమైన ఏడుపు పిడపప్పులతో రణరంగంగా మారిన కళ్యాణ మండపం. తప్పక చూడండి. మీరేగా సార్ ఇంట్రెస్టింగ్ గా చెప్పమన్నారు. అది కాదురా, ఆమె చనిపోతే అక్కడనే 4 రోజులు ఉండి ఓదార్చాలి గాని వెంటనే వచ్చేస్తారా? అసలే వాళ్ళు దక్కులు ఉంటే మళ్ళీ అక్కడ స్టే చేసి వాళ్ళు ఖర్చు పెంచడానికి వచ్చామా? ఏం ఫ్రెండ్స్ రా మీరు? అసలు ఫ్రెండ్షిప్ అంటే మీకు తెలుసా? బాబు తిన్నారా? అబ్బబ్బా, ఫస్ట్ టైం కరెక్ట్ టైం గడిగారా? బాగా ఆగలేస్తుంది. పదండి పదండి పదండి. ఎక్కడరా? ఎవరు కనపట్లేదు? ఈ టెంపుల్ చాలా ఫేమస్ అమ్మా. అవునా అంకుల్? పెద్దనాన్న, ఎవరైనా మీరు నమస్కారం పెడుతున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. ఆయన వీడి నాన్నగారమ్మా. ఏంటి మీరనేది? అవునమ్మా, నాకు చిన్నప్పుడే అమ్మా నాన్న పోయారు. విశ్వనాథ్ నేను అప్పటికే స్నేహితులు. అది తెలిసి పెద్ద ఆయన నన్ను సొంత కొడుకులా పెంచారు. చదువయ్యాక పెద్ద ఆయన విశ్వనాథ్కో సంబంధం చూసి పెళ్లి ముహూర్తం పెట్టించారు. రేపు పెళ్ళనగా విశ్వనాథ్ తన ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు నాతో చెప్పాడు. అందుకు ఇంట్లో ఒప్పుకోరని
వాళ్ళకు తెలియకుండా నేనే రాత్రికి రాత్రి ప్రేమించిన అమ్మాయితో వీడి పెళ్లి జరిపించాను. దానికి తట్టుకోలేక విశ్వనాథ్ అమ్మగారు గుండెపోటుతో చనిపోయారు. అప్పటి నుంచి నేనంటే ద్వేషం, కొడుకంటే కోపం. ఏంటి వెతుకుతున్నావు? నీకోసమే చా కొయ్. 10 ఓవర్స్ మ్యాచ్ రా. హాయ్, ఈ షర్ట్ సూపర్ రా. నాకున్న షర్టుల్లో ఇదే చండాలమైన షర్ట్. సరే గానీ మనం క్రికెట్ ఆడదామా? నేను హాఫ్ టికెట్ బ్లాక్ టికెట్స్ ఆడను. ఏం ఆడుతున్నావు నువ్వు? పెద్ద చిన్న లేకుండా నిన్ను కిడ్నాప్ చేస్తే నిన్ను కాపాడడానికి ఎంత మిస్ చేశాడు బావుడు. ఎప్పుడు? ఫస్ట్ హాఫ్ లో. బాండు బాబు మీరు వెళ్ళండి. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ప్రభా, నందిని పెంట్ హౌస్ లో కూర్చొని 2020 మ్యాచ్ వస్తుంది. 4 రోజుల్లో బయటకు వచ్చేటట్లేదు. క్రికెట్ అంటే తనకంత పిచ్చి. అంటే క్రికెట్ చూడడానికి ఎంత దూరం వచ్చింది? తనలో పైన ఉంటే పరిస్థితి ఏదో అలాగే మాక. ఇప్పుడు అమ్మాయి బయటికి రావాలి అంతే కదా. కేబుల్ వేరు అలా కట్ చేసాం అనుకో, ఇలా బయటకు వస్తుంది. సూపర్ ఐడియా. మెట్ల మీద ఇచ్చేది ఎవరో చూసే అవకాశం ఉంది డార్లింగ్. కరెక్టే. గోర్లు ఊరుకున్నా కుదరదు. పైప్ పట్టుకుని పైకి ఎక్కితే బాగుంటుంది. నువ్వు సూపర్మా దా ఎక్కే. ఏంది ఎక్కేది? కథలో యాక్షన్ నువ్వు, లైవ్ లో మాత్రం మేమా? అదేం కుదరదు, నువ్వే ఎక్కు. మా ఎక్కలా మా ఎక్కేస్తున్నా. రాగానే స్టోర్ రూమ్ ఎక్కడ రా అని అడిగావు. ఎందుకా? కాదురా, 20 కేసులు మందు తెచ్చా. ఎక్కడ రాస్తావు? ఎవరి కాలు ఏం చేస్తున్నారు? మన సంగతి ఏంటి? సరే కానీ అరే ఇప్పుడు చూడరా. ఏ ప్రభా, తిన్నావా? తిన్నాను బాబాయ్, తిన్నాను బాబాయ్, తిన్నాను బాబాయ్. తిన్నావా? అయితే ఓకేలే. Hi. Wow. Arco is one of the most beautiful places in India. Really amazing. Mountains, lakes, valleys, greens everywhere. You see, it's beautiful. అంకుల్, మీరు తాగుతున్నారా? ఏంటి అంకుల్ ఇది? విధమ్మా విధి. అర్థమైందిలే, అందరూ గుర్రం ఎక్కారు. సచిన్ గ్రేట్. అదేంటి ఇక్కడ టీవీ వస్తుంది, నా రూమ్ లో రావట్లేదు? అది కూడా విధమ్మా విధి. ఇది కాదురా. ప్రభా ప్రభా, నందిని రూమ్ లో కేబుల్ కట్ అయిందంటే నువ్వే గుర్తొచ్చావురా. సైకిల్ కప్పుడు నా జీవితం నాకు చేయగలను. మీ అమ్మ చూసే సీరియల్ నీకు నచ్చకపోతే కేబుల్ కట్ చేస్తాను. ప్లీజ్ మాట్లాడుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ, ఐ వాంట్ టు టాక్ టు యు. ఒక నిమిషం వస్తారా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నన్ను టార్చర్ పెడుతూనే ఉన్నారు. కేబుల్ ఎందుకు కట్ చేశారు? హలో మేడం, నేను కట్ చేశాను ఎవరు చెప్పారు? ఇందాక మీరు అక్కడ నించున్నారు కదా. అక్కడ కాక్ కూడా ఉంది, కాక్ కట్ చేసి ఉండొచ్చు కదా. ఏం మాట్లాడుతున్నాను? నేను బయటికి రాగానే మీరు ఓవర్ గా బిహేవ్ చేశారు, అంటే మీరే కట్ చేశారు. నేను కటింగ్? నేనంత చీప్ గా బిహేవ్ చేయను మేడం. చూడరా ఎంత చీప్ గా బిహేవ్ చేస్తున్నాడో. మీతో మాట్లాడడం వేస్ట్. ఇంకెప్పుడన్నా నా జోలికి వస్తే మర్యాదగా ఉండదు. నో నో,
ఏ చూడరావని ఎంత పొగరో ఒళ్ళంత ఎటకారమే. అందమే నక్కుంటే అంతే మరి. బాబాయ్ ఏం ప్రభా తిన్నావా? నేను తిన్నాను. బాండ్ బాబు తినలేదు. తినలేదా? తిండి తినకుండా ఆటలు ఏమిట్రా? ఆటల్లో పడ్డాడు, తిండి గుర్తురాదు. అందరూ ఇంట్లో పదండి, పదండి, పదండి. తినండి, బాగా తినండి, ఆటలాడుకో. అంతేగాని తిండి తినకుండా. ఈ రివెంజ్లో ఓకే. లవ్ మ్యాటర్ ఏం చేసావు? రోజులు కరిగిపోతున్నాయి అక్కడ. ఇంకా 8 days ఉంది. చూడు 5 days లో పడేస్తా. కుదరదురా, నువ్వు రావాల్సిందే. వస్తున్నావంతే. ఎవర్రాది? నా కొడుకురా, ఆస్ట్రేలియాలో చదువుకుని వైజాగ్ లో ట్రైనింగ్ అవుతున్నాడు. ఇక్కడికి రారా అంటే టైం లేదు రాను అంటున్నాడు. ఏదిటి? హాయ్ రిషి, ఏంటి రానంటున్నావు? రమ్మన్రా. నేను విశ్వనాథ్ అంకుల్ని. అంకుల్ని. చూడు రిషి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా ఫ్రెండ్స్ పిల్లలు నీ అంత బాగా చదువుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు. నందిని తెలుసుకా నీకు? తను లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్. గోల్డ్ మెడలిస్ట్ నీ కథలో చాక్లెట్ దొంగం చేసావేంట్రా? అంటే నా క్యారెక్టర్ పెంచడం కోసం ఆ క్యారెక్టర్ అలా అలా తగ్గించాను. మరీ అంత తగ్గించాలా ఏంటి? రావచ్చు కదా. నందిని, యా డాడ్. మన అప్పలనాయుడు కొడుకు రిషి ఆస్ట్రేలియాలో చదువుకున్నాడు. వైజాగ్ ట్రైనింగ్ వచ్చాడు. ఇక్కడికి రమ్మంటే రానంటున్నాడు. నువ్వు చెప్పమ్మా ఒకసారి. డాడ్, హాయ్ రిషి, హౌ ఆర్ యు? Do you remember me? This is Nandini.